ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఈరోజు ఏ ప్రక్రియలతో ఆరాధించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు చైత్ర బహుళ పంచమి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. శుభ ప్రయత్నాలకు కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు కాబట్టి ఈరోజు విష్ణు స్వరూపాలని ఆరాధించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతాం. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి కాబట్టి బృహస్పతి యొక్క వీక్షణ ఉంది. ఇది ఆకస్మిక ఫలితాలని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి, శుక్ర, బుధుల యొక్క స్థితి మేష స్థితి. ఇక్కడ రవికి ఉచ్చ స్థితి. అలాగే బుధాదిత్య యోగం కూడా మంచి యోగం ఇది. రాహు గురుల యొక్క కలయిక సింహక్షేత్రంలో, కేతు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, కుజ శనుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ రోజు మరో ప్రత్యేకత భరణి కార్తె ప్రారంభం. భరణి నక్షత్రంలోకి రవి యొక్క ప్రవేశం మధ్యాహ్నం 1:43 ఉంది. దీన్ని భరణి కార్తె అంటాం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై యుక్తి ప్రదర్శించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి లాభాలను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు, యుక్తులు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలు ఆరోగ్యపరంగా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సానుకూలత, ప్రాధాన్యత పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. కార్మిక రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా ప్రాముఖ్యతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు లేకపోలేదు. ఆశించినటువంటి ప్రయోజనాన్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే పొందలేకపోతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి సిద్ధిస్తాయి. విద్యార్థులు గట్టి పట్టుదలతో, ఏకాగ్రత మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు ఆటంకాలను చవిచూస్తారు. గృహ విషయాల్లో ప్రతికూల పరిస్థితులను క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీనారాయణులను మల్లె పువ్వులతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సానుకూల పరిస్థితులు, గృహరీత్యా
ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించుకునేటువంటి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అభివృద్ధి వైద్య రంగం వారికి కొనసాగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అసహన పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా రాణిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలను పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలలో కీలక నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ఏకాగ్రత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు, వేధించినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. సాధించాలనేటువంటి పట్టుదల కూడా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మహిళలు నూతన వస్తు కొనుగోలు వంటివి తద్వారా ఆనందాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందకర పరిస్థితుల్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా పెంపొందింపజేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. సాహస నిర్ణయాలకి పారిశ్రామిక రంగం వారు ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు, బెల్లం నివేదన చేయడం ద్వారా అష్టమరవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నివారింపబడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై విమర్శలు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి.
నూతన కార్యక్రమాలను మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆకస్మిక విజయాలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాన్ని తిరిగి చేపట్టగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు అన్వేషించగలిగేటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. మహిళలు గృహపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక శారీరక రుగ్మతలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితుల నుంచి ఆర్థికంగా బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహపరంగా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. పారిశ్రామిక రంగం వారు వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను వేగవంతంగా దూరం చేసుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక విజయాలు కూడా వెనంటి ఉంటాయి. సినీ రంగం వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ సీతారాములకి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా లాభిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. అనుకోని సంఘటనలు ఏర్పడినప్పటికీ ఆనందకర వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితులకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు సానుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విలువైనటువంటి వస్తువు కొనుగోలు వంటివి మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక విజయాలు పారిశ్రామిక రంగం వారికి వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధికి దోహదపడతాయి. సినీ రంగం వారికి అవకాశాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి.
వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ప్రాధాన్యతని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి వెన్నని నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగం వారు ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థిక అనిశ్చితి నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా అన్వేషించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పానకం, పొడపప్పు నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈశాన్య దిశ వాస్తుశాస్త్రంలో అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈశ్వర స్థానమైనటువంటి ఈశాన్య దిశ చక్కగా ఉంటేనే గృహబల రీత్యా, దైవబల రీత్యా కూడాను ఆ గృహంలో నివసించేటువంటి అందరూ సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. ఈ ఈశాన్య ప్రభావం గురించి వాస్తుశాస్త్రం అనేక విషయాల్ని మనకు వివరించి చెప్పింది. దీని రీత్యా అసలు సిసలైన సూత్ర ప్రాతిపదికల్లో ఈశాన్య దిశ ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించి ఈశాన్య పరిశుభ్రత, ఈశాన్యం పెంపుదల వలన కలిగేటువంటి లాభదాయకమైనటువంటి ప్రభావాలు ఇవన్నీ కూడా అంచనా వేసుకుంటూ గృహబల రీత్యా అదృష్టకరమైనటువంటి సిరిగలిగినటువంటి భావనా పరంపర మీ గృహంలో దేదీప్యవంతమైనటువంటి కలకాలం వంశోద్ధరణ జరుగుతూ సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఈ ఈశాన్య దిశ చాలా చక్కగా సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ, ఈశాన్యం బ్లాక్ తూర్పున వీధిపోటు గనక ఉన్నట్లయితే అందులో నివసించేటువంటి వాళ్ళు చాలా గొప్పగా కీర్తివంతులవుతారు సుమా. ఈశాన్యం బ్లాక్లో తూర్పు వైపు నుంచి వీధిపోటు వచ్చి కొట్టాలి. ఆ గోడను తగలాలి అంతే వీధిపోటు అంటే. అప్పుడు కీర్తి విపరీతంగా వస్తుంది ఆ ఇంటి యజమానికి. అలాగే ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉంటే ఆ బ్లాక్లో నివసించేటువంటి వారు తరగని సంపదలకు యజమానులవుతారు. తరగని సంపద అంటే ఆనందం, సౌభాగ్యం, ఉల్లాసం, దైవచింతన అన్నీ వస్తాయి. ఇవన్నీ కేవలం డబ్బు అని కాదు, మానసిక సంతృప్తి, శాంతి, సహజీవన తత్వం ఇవన్నీ కూడా ఈశాన్య తూర్పు వీధిపోటు, ఉత్తర వీధిపోటుకి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. వీధిపోటులో అన్ని విధాలా సహకరించే పోటు ఈ రెండు మాత్రమే. మిగతా వీధిపోట్లు అనేటువంటివి కించిత్తు నష్టాన్ని కలిగింపచేస్తాయి. వాస్తుశాస్త్రంలో చెప్పిన ముఖ్యమైన విషయమే ఇది. ఈశాన్య వీధిపోట ఆహా కొనుక్కోవచ్చు, ఆ తూర్పు ఈశాన్య వీధిపోట ఓ బ్రహ్మాండమయ్యా కొనుక్కో అని చెప్తారు.
ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తెరగాలి. అలాగే ఈశాన్యంలో కేవలం ఉత్తరం వైపుకు పెరిగి ఉంటే ధనవంతులుగా ఉంటారు, కానీ స్వభావరీత్యా కించిత్తు ఆయన చాలా కఠినంగా ప్రవర్తిస్తాడండి, ఏమిటో అసలు డబ్బులే ఖర్చు పెట్టాడండి అనేటువంటి మాటలు పడాల్సి ఉంటుంది. ఈశాన్య దిశ పెరిగి ఉంటే ఆ కుటుంబంలోని ముందు తరాల వారు కూడా భాగ్యవంతులై తీరుతారు. తరతరాలుగా భాగ్యం రావాలి అంటే ఈశాన్యం పెరిగి ఉండాలి. ఈశాన్యం ఏ విధంగా పెరిగినా ఆ గృహస్థుకు సంపూర్ణవంతమైనటువంటి సత్ఫలితాలే లభ్యపడతాయి సుమా. ఈశాన్యం తూర్పు వైపుకు పెరిగి ఉంటే ధనవంతులు, యశస్సులు, ధర్మాత్మత ఇటువంటి లక్షణాలు కలిగి కీర్తివంతులుగా కీర్తించబడతారు. ఈ బ్లాక్లో ఈశాన్య భాగం పల్లంగా ఉండి అక్కడ పెద్ద గుంటలు నుయ్యి ఉన్నట్లయితే అష్టవిధ సంపదలు సంప్రాప్తమవుతాయి సుమా. అక్కడ కనుక ఈశాన్యంలో గుంట కనుక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈశాన్య భాగం మిగిలినటువంటి దిశలన్నిటికన్నా కూడాను పల్లంగా ఉంటే ధన సంపదలు, కీర్తి ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. గృహాన్ని నిర్మించే స్థలంలో గల ఖాళీ ప్రదేశంలో వరండాలోను ఈశాన్యం పల్లంగా ఉంటే ఆర్థిక సంపదలతో పాటుగా సమస్త సుఖాలు, కీర్తి, ప్రతిష్టలు సంప్రాప్తమవుతాయి సుమా. ఈశాన్యం బ్లాక్లో తూర్పున వాలు కలిగినటువంటి వరండా కనుక ఉంటే పురుషులకు, ఉత్తరం వైపున వాలుగల వరండా ఉంటే స్త్రీలకు సత్పరిమాణాలు, చక్కటి యోగవంతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఇక్కడ తూర్పున వాలు వరండా ఉంటేనేమో పురుషులకి, ఉత్తరం వైపు వారు వరండా ఉంటేనేమో స్త్రీలకు సుఖప్రదమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి. ఇంటి ఈశాన్య మూలకు సమీపాన కానీ దూరంగా కానీ ఎత్తైన స్థలాన్ని కొని ఆ స్థలాన్ని మన ఇంటి ఈశాన్యంలో కలుపుకోవాలి. అప్పుడు అందులో ఎత్తుగా ఉన్న నైరుతి దిశలో చిన్న చిన్ని నివాసాలు ఏర్పాటు చేయటం వలన ప్రస్తుత నివాసంలోని వాస్తు దోషాల వల్ల వచ్చే దుష్పరిమాణాలు అన్నీ కూడాను సత్పరిమాణాలుగా మారుతాయి సుమా. ఇంత గొప్ప విశ్లేషణ ఇది. అంటే మీ ఇంటికి ఈశాన్యంలో సమీపాన ఒక భూమి అమ్మ చూపుతుంటే చక్కగా కొనుక్కుంటే గతంలో నీవు నివసించేటువంటి ఇంటిలో ఉండేటువంటి సమస్త వాస్తు దోషాలు కూడాను పటాపంచలైపోతాయి సుమా అని చెప్పేసి ఇక్కడ గ్రహించాలి. గదులను కడిగినటువంటి నీళ్లు కూడా ఈశాన్య దిశ నుంచి బయటికి పోయే ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీరు ఈశాన్య దిశ నుంచి బయటకు కనుక పోతూ ఉంటే ఆ ఇంటి యజమానికి ఐశ్వర్య వృద్ధితో పాటు వంశ వృద్ధి కూడా కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఈశాన్యముల ఏదో విధంగా పెరిగి ఉంటే ఆ ఇంటి యజమాని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలని పొందుతాడు. ఈశాన్యం ఎంత పెరిగితే అంత శుభదాయకం. కానీ ప్రతి 100 అడుగులకు 1-2 అడుగుల దూరం పెంచటం ఉత్తమ పద్ధతిగా అంగీకరించబడింది. ఈశాన్యం బాగా పెంచేసానంటే చాలా నష్టమే. విపరీతంగా పెంచకూడదు, కొద్దిగా పెంచాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. ఈశాన్య బ్లాక్లో ఉత్తర దిశలో గనక పొడవు తగ్గి ఉత్తర సరిహద్దు వరకు కూడా భవనం ఉంటే ఆ ఇంటి గృహిణికి అనారోగ్యాలు సంభవిస్తాయి.
ఒకవేళ ఇలా జరగపోయినా ఆర్థిక ఇబ్బందులు మాత్రం కలిగి తీరుతాయి సుమా. స్థలంలో తూర్పు భాగం తగ్గి తూర్పు సరిహద్దు మీదనే ఇల్లు నిర్మిస్తే ఇంటి యజమాని కానీ అతని జ్యేష్ఠపుత్రుడు కానీ అనారోగ్యవంతులవుతారు. తెలియని ఆపదలు సంభవించడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈశాన్యం వైపు కనుక ఈశాన్యం బ్లాక్లో ఇల్లు కట్టిన వాళ్ళు తూర్పు వైపు లేక ఉత్తరం వైపు కనుక అరుగులు నిర్మించేటప్పుడు ఈ గర్భం కన్నా కూడాను తక్కువలో నిర్మాణం చేసుకుంటేనే సత్ఫలితం, కానీ కొద్దిగా ఎక్కువ పెట్టినా కూడా దుష్ఫలితాలు సంభవిస్తాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సర్వే వేద విధశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః. ఎన్ని తెలియాలో అన్నీ తెలిసేటట్టుగా చేశాడు. ప్రతి శాస్త్రాన్ని నేర్పాడు. కరతలామలకమైంది. కానీ అది గుణముగా భాషించకపోతే ఆ చదువుకున్న చదువు నిరర్థకము. జ్ఞాన కలునిలోని శారదయువోలే అని పోతన గారు భాగవతంలో చెప్పినట్లుగా అది జ్ఞాన కలునిలోని శారదగా మారిపోతుంది. నువ్వే మాట అన్నావు, నువ్వన్న మాట నిజమని నేను సమర్థిస్తాను, అలా నేను శాస్త్రాన్ని మారుస్తానన్నాడు అనుకోండి, అది ధూర్త పాండిత్యం. ఏది సత్యమో దాన్ని సమర్థిస్తాను అన్నాడు అనుకోండి, వాడు జ్ఞాని, వాడు విద్వాంసుడు. కాబట్టి రామచంద్రమూర్తికి కేవలము జ్ఞానము ప్రసాదించడం కాదు, అది గుణముగా మారేటట్టు చేశాడు. లోపల మనస్సు యందు ఎప్పుడెప్పుడు ఏ అవసరంగా గుణంగా మారి లోకహితము కొరకు ప్రకటనమయ్యేటట్టుగా మనసు అధ్యవసాయ బుద్ధితో తయారు కావాలో అలా వండి తయారు చేశాడు వశిష్ఠుడు. అంటే మనస్సుకి అంత ఆర్ద్రతని కల్పించాడు. అందుకే అంతటి కారుణ్యమూర్తి. నిజానికి దశావతారాల్లో రామచంద్రమూర్తి చంపినంత మందిని ఏ అవతారం చంపలేదు. కానీ రామచంద్రమూర్తికి ఒక్కడికే కొన్ని పేర్లున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ అని. ఎప్పుడూ కోదండం పట్టుకు నిలబడతాడు. అలా నిలబడినా కూడా ఆయన కన్నుల వంక చూస్తే చాలు ఆనందం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు మరకు అంటాడు రామదాసు గారు. ఆ రామచంద్రమూర్తి పేరెత్తేటప్పటికీ మనకి రక్ష అని నమ్మకం. చంటి పిల్లవాడు, వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు. ఆఖరికి వాడి చెవిలో చీమ దూరినా వాడికి నా చెవిలో చీమ దూరిందని చెప్పడం రాదు. తన చెయ్యి తీసి ఇలా చెవిలో వేలు పెట్టుకోవడం కూడా రాదు. ఆ చెయ్యి వెళ్ళదు, వేలు ఆ చెయ్యి ఎటో పోతుంటుంది ఇలా. అందుకే పిల్లలకి స్నానం చేయించగానే వాడికి అనుష్ఠాన బలం లేదు కాబట్టి, తనంత తాను అనుష్ఠానం చేసుకోలేడు కాబట్టి తల్లి రక్ష పెడుతుంది. ఆ మిగిలిన జలంతో 3 మార్లు తిప్పి శ్రీరామరక్ష 5వ తనం 100 ఏళ్ళు ఆయుష్ అంటుంది. ఆ నీటి చుట్టూ తిప్పి శ్రీరామరక్ష అని ఒక్క మాట అంటే చాలు, రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంత మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రామచంద్రమూర్తి యందు అన్ని గుణములు ప్రకాశించి భక్తుల చేత జేజేలు పొందుతున్నాడంటే అలా తయారు చేసినటువంటి వాళ్ళు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎంత గొప్పగా మాట్లాడారో మీరు రామాయణం చదవాలి. పిల్లలకి పెళ్లి చెయ్యాలనేటటువంటి ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి ఉంటుంది. కానీ పిల్లడికి పెళ్లి చెయ్యాలని దశరథ మహారాజు సంకల్పం చెయ్యగానే విశ్వామిత్రుడు వచ్చాడు. అసలు వైవాహిక జీవితం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, భార్య పరమేశ్వరుడిచ్చిన ఎంత అపురూపమైన బహుమానమో, భార్యాభర్తల మధ్య జీవితం అంటే ఎంత సున్నితంగా ఎంత అందంగా ఉండాలో, భార్య పురుషునకు ఎంత గొప్ప శాంతి స్థానమో ఎంత కీర్తి స్థానమో రామచంద్రమూర్తికి చెప్పకుండా చెప్పాడు విశ్వామిత్రుడు.
రామా, భార్య అంటే ఏమనుకుంటున్నావు అంటే, ఇప్పుడు నాకెందుకండి అనొచ్చు రాముడు. అందుకే అలా అనలేదు. కావాలని తీసుకెళ్లేవాడు కొన్ని ప్రదేశాల మించి. తీసుకెళ్లేటప్పుడు అందమైన మాట ఒకటి చెప్పి శ్రీరాముని యందు ఉత్సాహం కల్పించేవాడు. రామ, నేను గౌతమాశ్రమం మించి వెడుతున్నాననేవాడు. అంతే, ఏమీ మాట్లాడేవాడు కాదు. ఆశ్రమం కనపడేది ఒక్క మృగం కనపడేది కాదు, ఒక జపం కనపడేది కాదు, ఓ బ్రాహ్మణుడు కనపడేవాడు కాడు, ఓ శిష్యుడు లేడు, ఓ గురువు లేడు. ఆశ్రమం అంతా చిన్నబోయి ఉంది నిర్మానుష్యంగా. రాముడు అడిగేవాడు, గురువుగారు ఎందుకు ఈ ఆశ్రమం ఇలా ఉంది, నిర్మానుష్యంగా ఉంది అని అడిగేవాడు. రామా, కూర్చో చెప్తాను అని ప్రారంభం చేసేవాడు. నిజంగా వైవాహిక జీవితం అంటే ఏమిటో చెప్పాడు. ఆ గౌతమోపాఖ్యానంలో, అహల్యోపాఖ్యానంలో అసలు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన శ్లోకాలు చదివితే అని వింటున్న రామచంద్రమూర్తికి స్నాతకం చేశాడు. గురువుగారు స్నాతకానికి రావాలి. గురువుగారు రాని స్నాతకం స్నాతకమే కాదు. గురువుగా విశ్వామిత్రుడు అసలు రామచంద్రమూర్తికి వైవాహిక జీవితం గురించి ఎంత నేర్పాడో ఆ తరువాత సీతారాముల జీవితం అంత పండింది. మరి సీతమ్మకి ఎవరు నేర్పారు? ఆవిడే చెప్పింది, పాణిప్రదాన కాలేచ, నాకు ఆఖరికి నా చెయ్యి రాముడి చేతిలో పెట్టేటప్పుడు కూడా మా అమ్మ నేర్పిందమ్మా ధర్మం, భర్తని ఎలా అనుగమించాలో నేర్పిందండి. ఆడపిల్లకెవరు నేర్పాలో వాళ్ళు నేర్పారు. వీళ్ళిలా నేర్పారు గొప్పవాళ్ళని మహర్షి కితాబులు ఇవ్వరు. మీరు అసలు రామాయణం చదవాలి. చదువుతుంటే ఒక పెళ్లి కొడుకు అయ్యేటప్పుడు శ్రీరామాయణం బాలకాండ చదవకుండా పెళ్లి చెయ్యకూడదు. శ్రీరామాయణం బాలకాండ చదవడం పూర్తి చేస్తే వివాహం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, గృహస్థాశ్రమం అంటే ఏమిటో అర్థం అవుతుంది. చెక్కాడంతే రామచంద్రమూర్తి. ఒక నదిలో దొరికినటువంటి శిలని తీసుకొచ్చి శిల్పి చెక్కి కన్నులు చెక్కేటప్పుడు చిన్న ఉలి పెట్టి దెబ్బ కొడుతూ చెక్కుతాడు. ఆఖరణ కన్నులు పూర్తయిపోతాయి. కన్నులు పూర్తయిపోయిన తర్వాత విగ్రహానికి ప్రతిష్ఠ జరుగుతుంది. జరిగిన తర్వాత కన్ను చివర చిన్న ఉబ్బెత్తుగా ఉండిపోయింది, ఒక్కసారి కొట్టేయండి ఉలితో అన్నారనుకోండి, మహానుభావుడు పరమేశ్వరుడు అలా కొట్టడం కుదరదంటాడు. విశ్వామిత్రుడు చెక్కాడు రామచంద్రమూర్తిని. ఇవాళ మనందరం పూజించి తలుచుకునేటటువంటి రామచంద్రమూర్తిని చెక్కినటువంటి ఘనత విశ్వామిత్రుడిదే. మీరు బాలకాండ చదివితే నాతో పరిపూర్ణంగా అంగీకరిస్తారు. శ్రీరామాయణమంతా గురువుల వాగ్వైభవమే. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ గురువు జోక్యం చేసుకున్నాడు రాముడి జీవితంలో. ఒక్క కారణానికే జోక్యం చేసుకున్నాడు. గురువు యందు రామునకున్న భక్తి అటువంటిది. గురువుని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అది గురువు యందు ఉంటుంది అనుకోవడం తప్పు. గురువు యందు ఆ శక్తి ఉంటుంది కాదు, నీ గురి వలన గురువు యందు చేరుతుంది. నీకు గురి లేనప్పుడు అవతలవాడు ఎంత గొప్పవాడైనా ఆయన గురుత్వము నిన్ను రక్షించదు. నీకు గురి ఉంటే అది బండరాయి అయినా గురువు అయి నిన్ను కాపాడేస్తుంది. ఎందుచేత అంటే నీ గురి వలన అవతలవాడు గురువు తప్ప, నీకు గురి లేనప్పుడు అవతలవాడు ఎంత గొప్పవాడైనా గురువు కాలేడు. శంకర భగవత్పాదులు ఇటు నించున్నారు స్నానం చేస్తూ. పద్మపాదాచార్యుల వారు బట్టలు తెచ్చి శంకరాచార్యుల వారికి ఇచ్చి అవతల ఒడ్డులో స్నానం చేస్తున్నారు. స్నానం చేసి ఎందుకో శంకరాచార్యుల వారు ఇలా చూసి, ఇలా రా అన్నారు శిష్యుణ్ణి. యథాలాపంగా అన్నారు, ఇలా రా అన్నారు. అంటే ఆయన ఉద్దేశం నదికి అవతల వైపు నుంచి గట్టు మించి రమ్మని. లోపల ఇలా రా అన్నారు. మా గురువుగారు ఇలా రా అన్నారు, నేను ఇలాగే పెడతాను అంతే, గురు శాసనాన్ని అతిక్రమించనని గంగానది మించి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. గురువు మాట మీద ఉన్న విశ్వాసానికి ఆయన నీటి మీద నడుస్తుంటే పద్మములు పైకొచ్చి పాదములు పట్టుకున్నాయి. అందుకని పద్మపాదాచార్యుల వారయ్యారు. నీ గురి గురువు. ఆ గురి లేనప్పుడు అవతలవాడు గురి కాలేడు. రాముడి శక్తి అంతా ఎక్కడుంది అంటే గురువుల పట్ల ఆయనకున్న గౌరవం అటువంటిది. ఎక్కడైనా మాట్లాడతాడు. గురువులు కనపడితే, ఋషులు కనపడితే ప్రణిపాతం చేసి కూర్చుంటాడు. మీరు రామాయణం చదవండి, రాముడు మాట్లాడడం ఆగిపోతుంది, ఇక మాట్లాడడం. మీరు బాలకాండ చదవండి, అయోధ్యకాండ చదవండి, ఒక్క మాట మాట్లాడడం. ఎప్పుడు గురువు గారు మాట్లాడుతుంటే వినడమే. ఒక మాట మాట్లాడి గురువు మాట్లాడేటట్టు చేస్తాడు. ఒకే మాట అడుగుతాడు, ఈ గంగ భూమి మీదకి ఎలా వచ్చింది గురువుగారు అంటాడు. అంతే. విశ్వామిత్రుడు గంగావతరణం చెప్తాడు.
అస్సలు పరవశించిపోతామంతే. అడిగాడు కాబట్టి గంగావతరణం చెప్పాడు. షణ్ముఖోత్పత్తి ఎలా జరిగింది గురువుగారు, పార్వతీ కళ్యాణం ఎందుకు జరిగింది అంటాడు. షణ్ముఖోత్పత్తి చెప్పాడు కాబట్టి ఇప్పటికీ గర్భిణీ స్త్రీలకి షణ్ముఖోత్పత్తి శ్రీరామాయణం బాలకాండలో పెద్ద వరమై కూర్చుంది. అడిగే శిష్యుడు, చెప్పే గురువు వలన శిష్యుడు ఎంత తీర్చిదిద్దబడతాడో అసలు రామాయణం చదివితే అర్థమవుతుంది. అది రాముడి జీవితంలో ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, ఎప్పుడెప్పుడు కష్టం రానివ్వండి అప్పుడప్పుడు ఒక ఋషి, ఒక గురువు ఆదుకుంటూ ఉంటాడు వాక్కు ద్వారా. మీకు చూడండి, సీతాపహరణం జరగాలి. సీతాపహరణం జరిగితే తప్ప రాముడు రావణ సంహారం చెయ్యడు. రాముడు నరుడిగా ఉన్నాడు, నువ్వు విష్ణువివి, అవతారంగా వచ్చావు, రావణ సంహారం చెయ్యాలని ఎవరు చెప్పినా రాముడు ఒక్కటే అంటాడు, నేను విష్ణువుని కాను, నేను నరుణ్ణి, నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని అంటాడు. యుద్ధకాండ అయిపోయాక కూడా ఇంద్రాదులతో అదే మాట చెప్పాడు. ఆయన నరుడిగానే ఉన్నాడు. మరి అటువంటి నరుడికి అసలు వచ్చిన అవతారం రామావతారం రావణ సంహారం కొరకు కనుక రావణ సంహారం అయ్యేటట్టుగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? మహానుభావుడు రామాయణాన్ని మలుపు తిప్పినవాడు తన మాటతో అగస్త్య మహర్షి. మీరు అరణ్యకాండ చదివితే అర్థమవుతుంది. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెడితే ఒక గురువు వైభవం అంటే ఏమిటో అగస్త్యాశ్రమాన్ని చూస్తే తెలుస్తుంది. నేను అందుకే ఇప్పటికీ తిరుపతి వెడితే కొండ మీద వెంకటేశ్వర స్వామిని చూడడం నాకు ఎంత ఇష్టం. తిరుపతి పట్టణంలో అగస్త్య మహర్షి విడిది చేసినటువంటి ఆ ప్రదేశం, ఆయన ఆరాధన చేసిన శివలింగం, ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్న మర్రి చెట్టు వంక చూడడం నాకు ఎంత ఇష్టమో. మహానుభావుడు అగస్త్య మహర్షి అక్కడ తిరిగి వెంకటేశ్వర స్వామి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అందుకే కళ్యాణ శ్రీనివాసం వచ్చింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి అపర శంకర భగవత్పాదుల అవతారమైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆ అగస్త్యాశ్రమానికి వెళ్ళినప్పుడు శివాలయంలోకి వెళ్ళి సత్యదండం పట్టుకుని కొన్ని గంటలు జపం చేస్తూ ధ్యానమగ్నులై ఉండిపోయారు. అంత శక్తి కలిగిన లింగం ఈ లింగం అని చెప్పారు. అగస్త్య ప్రతిష్ఠ శివలింగం. దేవతలు ఆ ఆశ్రమానికి వస్తుండేవారు. సాధారణంగా దేవతలను ఆవాహన చేస్తారు. అగస్త్యాశ్రమానికి దేవతలకు ఆవాహన కాదు, ఆయా స్థానములకు దేవతలు వచ్చి అగస్త్య మహర్షిని పూజ చేసి పెడతారు. అది అగస్త్య శక్తి. అటువంటి అగస్త్యుడు ఒక మాట అన్నాడు, సీతారామ లక్ష్మణులారా 14 ఏళ్ళు పూర్తయ్యే వరకు నా దగ్గర ఉండండి అన్నాడు. రాముడేమనలేదు, ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, వద్దులేండి అన్నాడు. రామా, నేను ఉండమన్నాను, కానీ ఇప్పుడు వద్దంటున్నాను. ఇక్కడ దగ్గరలో వేరొక ప్రదేశం ఉంది, నువ్వు అక్కడ ఉండన్నాడు. ఏ జనస్థానంలో ఉండగా సీతాపహరణం జరిగిందో ఆ ప్రదేశంలో ఉండమని రాముణ్ణి పంపినవాడు అగస్త్యుడే. ఎందుకు చెప్పాడంటే సీతాపహరణం జరగాలని చెప్పాడు. సీతాపహరణం జరిగితే తప్ప రావణ సంహారం అవదు. రావణ సంహారం అవ్వకపోతే రామావతార ప్రయోజనము పూర్తి కాదు. ఒక్క మాటతో రామాయణం యొక్క దిశ తిప్పేశాడంతే అగస్త్యుడు. అదే అగస్త్య మహర్షి సీతాపహరణం జరిగిపోయింది, కిష్కింధకాండ అయిపోయింది, సుందరకాండ అయిపోయింది, యుద్ధకాండలోకి వెళ్ళిపోయారు. అందరినీ చంపాడు రాముడు. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ అని బలా అతిబలా విద్యలిచ్చాడు విశ్వామిత్రుడు. ఇన్ని పొందిన రాముడు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు బడలిపోయాడు. అసలు మీరు రామాయణంలో యుద్ధకాండ చదివితే రాక్షసులు వానరులు యుద్ధం చేయలేదు. దిక్కుమాల యుద్ధం తర్వాత చేసుకోవచ్చు, నువ్వు నన్ను కొట్టడం నేను నిన్ను కొట్టడం ఎప్పుడైనా చెయ్యొచ్చు, మళ్ళీ రాదురా ఇలాంటి యుద్ధం, చూడండి ముందు అసలు రామరావణ యుద్ధం అన్నారు. అసలు ఉపమానం ప్రయోగించడానికి వాల్మీకి మహర్షి అందెవేసిన చెయ్యి. వాల్మీకి మహర్షి దగ్గర కాళిదాసు నేర్చుకున్నాడు, అనుకరించాడు. ఉపమా కాళిదాసస్య అని ఆ శక్తి వాల్మీకి మహర్షి రామాయణంలోంచి వచ్చింది. అటువంటి వాల్మీకి ఉపమానం వేయలేదు రామరావణ సంగ్రామానికి. సముద్రానికి సముద్రమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం అన్నారు. ఉపమానం ప్రయోగించడానికి వాల్మీకి మహర్షి అందెవేసిన చెయ్యి. వాల్మీకి మహర్షి దగ్గర కాళిదాసు నేర్చుకున్నాడు, అనుకరించాడు. ఉపమా కాళిదాసస్య అని ఆ శక్తి వాల్మీకి మహర్షి రామాయణంలోంచి వచ్చింది. అటువంటి వాల్మీకి ఉపమానం వేయలేదు రామరావణ సంగ్రామానికి. సముద్రానికి సముద్రమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం అన్నారు. అంత అద్భుతంగా జరిగింది. అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే రాముడు బడలిపోయాడు. బడలిపోయి అసలు ఈ రావణుణ్ణి ఎలా నిగ్రహించడం అర్థం కాలేదు ఆయనకి. అర్థం కాని స్థితిలో మళ్ళీ వచ్చాడు అగస్త్యుడు. అప్పుడు వచ్చాడు,
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. రామాయణంలో చాలా చమత్కారం ఏమిటంటే రాముడు ఎప్పుడైనా గురువుని పిలిచేటప్పుడు పేరు పెట్టి కానీ ఋషి అని కానీ అనడు, హే భగవన్ అంటుంటాడు. బ్రహ్మమునకు మీకు అభేదమని ఎవరిని పిలిచినా హే భగవన్ అంటుంటాడు. అబ్బా, ఏమి పిలుపు, ఏమి మాట తీరనిపిస్తుంది. మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అంటారు. అందుకే హనుమ సుందరకాండలో వాక్కు అంత సరళంగా ఉంటుంది రామచంద్రమూర్తిది. అటువంటి రాముడికి ఆకాశ మార్గంలో వచ్చాడు, గబగబా వచ్చాడు రాముడి దగ్గరికి. రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వాన్నరీన్ వచ్చ సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం మక్షయ్యం పరమం శివం. ఎవరైనా ఏదైనా స్తోత్రం చెప్తే తర్వాత ఫలశ్రుతి చెప్తారు. ఒక్క ఆదిత్య హృదయానికి ఫలశ్రుతి ముందు చెప్పి తర్వాత చెప్పారు. ఎందుకని అంటే శిష్యుణ్ణి ఆదుకోవాలి. రామ రామ ఒక్క మాట పిలవలేదు, రామ రామ మహాబాహో అని పిలిచాడు. రామ రామ అంటే ఆర్తి ప్రకటన. అసలు వాగ్వైభవం ఎంత ప్రేమని ఆవిష్కరించాడో గురువే. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్నరీన్వత్స సమరే విజీష్యసి. యుద్ధంలో గెలుస్తావురా రామ, ఈ మంత్రాన్ని ఉపదేశం పొందరా ముందు, ఇది నీకు సమస్తమైన విజయాలను ఇచ్చేస్తుందిరా. ఈ ఉపదేశానికి ఏమైనా నువ్వు అంగన్యాస కరన్యాసాలు పెద్ద హడావిడి అనుకుంటున్నావా? దీన్ని ఏమైనా పూజా మందిరానికి వెళ్ళాలనుకుంటున్నావా? కాంతారేషు భయేషు చ అరణ్యంలో నిలబడి చదివించరా. ఏమీ ఇచ్చారండి ఆదిత్య హృదయం. ఏ ఋతువులోనైనా సరే బింబదర్శనం ప్రారంభమవుతూ వెలుతురు రాగానే మొదలు పెడితే మీరు కళ్ళు తెరిచేటప్పటికి బింబం కనపడుతుంది. అది ఏ బింబమో తెలుసా? ఆదిత్య హృదయం చదివే వాళ్ళు ఏ బింబాన్ని ఉపాసన చెయ్యాలని మంత్రశాస్త్రమునందు చెప్పబడిందో, గురువులు ఉపదేశం చేసేటప్పుడు ఏ రూపాన్ని ధ్యానం చేయమని చెప్తారో ఆ రూపం కనపడుతుంది. అప్పుడు మహర్షి అంత అద్భుతంగా ఇచ్చారు. ఉపదేశం చేసేసిన అగస్త్య మహర్షి అక్కడ లేరు, వెళ్ళిపోయారు. దేవతలు కూడా నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది రామరావణ సంగ్రామం అని. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అగస్త్యుడు. మరి ఉపదేశం చేసిన వాడు ఆ ఆదిత్య హృదయం చదివి రాముడు రావణుండి చంపాడో లేదో చూడద్దా? తన మాట మీద తనకి నమ్మకం, నేను ఆదిత్య హృదయం ఇచ్చాక ఇంకా రావణుడు బ్రతికుంటాడా? వెళ్ళిపోయాడంతే, చూడక్కర్లేదు. చూడాలనుకున్న వాళ్ళు నించున్నారు. దేనికోసం? అగస్త్యుడిచ్చిన మంత్రం ఎంత శక్తివంతమో చూడ్డానికి. ఆ ఆదిత్య హృదయం చదివాడంతే పడిపోయాడు రావణుడు. ఎంత గొప్ప మంత్రాన్ని ఇచ్చాడో, ఎలా శిష్యుణ్ణి రక్షించుకున్నాడో, గురువుల వాగ్వైభవం ఏమిటో, ఒక్కొక్క మాట మాట్లాడితే గురువు ఎలా రక్ష పెడుతుందో చూపించారు రామాయణంలో. రామాయణమంతా వాగ్వైభవమే. అందులో రామచంద్రమూర్తి వైపు నుంచి చూసినప్పుడు అసలు రామాయణం పరమాద్భుతం. అసలు మీరు ఏ పాత్రలోంచి చూడండి రామాయణం అలాగే. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే చాలు, రామాయణము వాగ్వైభవము అన్న కళ్ళజోడు పెట్టుకుని రామాయణం చదవడం మొదలు పెడితే, నేను మీతో ఏదో అట్టహాసానికి చెప్పట్లేదు, రామాయణము వాగ్వైభవము 42 రోజులు మాట్లాడతా నేను. శ్రీరామాయణం అంతా అంతే, వాగ్వైభవమే. అద్భుతం రామాయణం. ఎందుచేత అంటారేమో, ఒక భర్త ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు కానివ్వండి, ఒక భర్త ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత విద్వాంసుడు కానివ్వండి, ఆయన కీర్తి అంతా దేని వలన పోతుంది అంటే, భార్య ధార్మికమైనటువంటి నడవడి కలిగినది కాకపోతే, ఆచారము తెలియనిదైపోతే భర్త కీర్తి కూడా మంట కలిసిపోతుంది. సబర్మతి ఆశ్రమంలో గాంధీ మహాత్ముడున్న రోజుల్లో మహిళా కార్యకర్తలు వెళ్ళి అడిగారు, శ్రీరామాయణంలో సీతమ్మ వ్యక్తిత్వం, ఆవిడ వైభవం ఎటువంటిది మాకు చెప్పమని అడిగారు. ఆయన అన్నారు, అసలు సీతమ్మ లేని నాడు రామునికి కీర్తి లేదు అన్నారు. వాళ్ళన్నారు, మేము మహిళా కార్యకర్తలను అడిగాం కాబట్టి ఇలా అన్నారా అన్నారు. రాట్నమాపి వెంటనే ఆయన ఒక దృష్టాంతం చెప్పారు. సుందరకాండలో సీతమ్మ పడినటువంటి కష్టం రాముడు పడలేదు. ఎందుచేత అంటే, మనిషి జీవితంలో కష్టమన్న మాటకి అత్యంత తీవ్రమైన హద్దు ఏమిటంటే, తన కష్టాన్ని పంచుకోవడానికి ఇంకొకడు లేకపోవడం. కష్టం పోయేది ఎప్పుడు అంటే, బాహ్యంలో కష్టం పోయిందా పోలేదా వదిలేయండి, మీ కష్టాన్ని ఒకరికి చెప్పుకునే అవకాశం ఉందనుకోండి, ఊరడిల్లండి ఏం పర్వాలేదులేండి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, మీ కష్టం సగం పోతుంది. అసలు అలా పంచుకోవడానికి ఓ మనిషి లేడనుకోండి, ఆ కష్టం ద్విగుణీకృతం అయిపోయి బుర్ర బద్దలైపోతుంది ఆలోచనలతో.
ఎండకన్నెరుగని ఇల్లాలు, జనక మహారాజు గారి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ధర్మపత్ని, లక్ష్మణస్వామి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అన్నారు మహర్షి. లక్ష్మణస్వామి చేత నిరంతరము నమస్కరింపబడేటటువంటి వదిన గారు, అటువంటి తల్లిని తీసుకెళ్లి రావణాసురుడు అపహరించి చుట్టూ లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుకాం లంబాస్యాం లంబజానుకాం, ఆవిడ జీవితంలో ఎప్పుడూ చూడనంత వికృతమైనటువంటి రాక్షస స్త్రీలనందరినీ చుట్టూ కాపలా పెడితే వాళ్ళు కళ్ళు తాగుతూ నరమాంసం తింటూ ఎప్పుడెప్పుడు రావణుడు ఈమెని చంపమంటాడా, చంపిన తర్వాత దెబ్బలాడుకోవద్దు వాటాలు వేసుకుందామని మాట్లాడుకుంటుంటే రాముడు ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం అంటుంది ఒక చోట. అన్ని నియమాలు పాటిస్తూ పతివ్రతా ధర్మానికి కట్టుబడి ఉండిపోయినటువంటి సీతమ్మ తన కష్టం చెప్పుకోవడానికి వేరొక మనిషి లేడు. ఎవరిది కష్టం? రాముడిదా సీతమ్మదా? రాముడు కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి పక్కన ఉన్నారు. రాముడు మాట్లాడితే వినడానికి సుగ్రీవుడు ఉన్నాడు. రాముడికి సహాయం చెయ్యడానికి స్వామి హనుమ ఉన్నారు. కోట్ల మంది వానరులు ఉన్నారు. నా తల్లికి ఎవరున్నారు? ఆడది బేల, ఎవ్వరు లేరు. తను నమ్ముకున్న ధర్మం తప్ప ఇంకొకటి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.